మాధురి గారు ఒక ఫ్రూట్ తో పోల్చమంటే మీరు దేంతో పోలుస్తారు? అయ్యో ఏంటి సార్ మీరు చెప్పలేకపోతున్నారు? అదే మాధురి నేను మిమ్మల్ని నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని గ్యాప్ ఇవ్వండి, లోపల ఆలోచించేసుకుంటారు మీరు. మీరు ఏ ఫ్రూట్స్? జాక్ ఫ్రూట్ అంటే నేను లావుగా ఉన్నాను. ఏదో అంటున్నారు, లావుగా ఉన్నాను ఏదో అంటున్నారు. జాక్ ఫ్రూట్ ఇష్టం. జాక్ ఫ్రూట్ ఇష్టం కాబట్టి అంటే పర్సనాలిటీ లేదు, రెండు కలిపి చెప్తున్నారు, పర్సనాలిటీని దాన్ని. సో మీరే ఫ్రూట్ తో పోలుస్తారు? నేనా యాపిల్. ఎందుకు అలాగా? వయసు యాపిల్ స్వీట్ గా క్యూట్ గా ఉంటుంది కాబట్టి. యాపిల్ హెల్త్ కూడా మంచిది కాబట్టి. హెల్త్ కూడా అంతేనా? అండ్ యాపిల్ ఎడే కీప్స్ డాక్టర్ అవే. అయ్యా. సో రాజాతో ఉంటే కూడా నాకు డాక్టర్ అవసరం లేదు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. ఏ ఫ్లేవర్ తో పోలుస్తారు సార్ మీరు? రోజ్. నేను నాకు తెలిసి నేను నెక్స్ట్ ఇదే అడుగుతానని చెప్పి వెంటనే రెడీ చేస్తాను ఆన్సర్. లోటస్. లోటస్ ఎందుకు? నాకు ఇష్టం లోటస్ అంటే. సో లోటస్ ఇక్కడైతే చాలా రోజులు ఉన్నాయి, లోటస్ లో రావడం కష్టమే. రోజు అయినా ఇచ్చిందాక ప్రపోజ్ చేశారు. ఓకే, అయితే తెలుసు అనమాట. సార్కి ఇష్టమైన ప్లేస్ ఏంటి? చెప్పాను కదా, హైదరాబాద్ ఇష్టం. హైదరాబాద్ ఇష్టం. ఇంతకు మించి మీరు ఎక్కడికి వెళ్ళరా అసలు? సార్ కి ఫారెన్ కంట్రీస్ అవేవి నచ్చవు. చాలా ఇంకా మా ఇద్దరికి ఇష్టమైన ప్లేస్ ఎక్కువ ఉంటే తిరుపతి స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్. మన ఇండియాకి మించిన ప్రాంతాలు ఏమున్నాయండి? అంతే. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలా? ఇండియా ఇస్ ద బెస్ట్ ప్లేస్. నాకు ఇష్టం, నాకు మాల్దీవ్స్ ఇష్టం, బాలి ఇష్టం, అన్ని ఇష్టం. కానీ సార్కి ఏవి ఇష్టం ఉండవు. ఎప్పుడు ఈ హైదరాబాద్ లేకపోతే వైజాగ్ ఇలా అంతే, ఇలా అన్ని దగ్గర దగ్గర ప్లేసెస్, అంతకు మించి ఎక్కువ ప్లేసెస్ తిరగాలని కూడా అనుకుంటారు. రాజకీయంతోనే సరిపోతుంది జీవితం అంతే, తిరగటానికి. అట్లీస్ట్ నాకు మాల్దీవ్స్ బాలి అవన్నీ ఇష్టం, కానీ ఇతనికి పాస్పోర్ట్ కూడా లేదు. కేసులు. సో ఇప్పుడు మీకు ఇష్టం లేదు కదా, ఒకవేళ నాన్నకి వెళ్తారా బలవంతనా? నా కేసుల వల్ల నాకు వస్తారు కానీ పాస్పోర్ట్ లేదు కదా, ఎలా వెళ్ళేది? అందుకే 18 కేసులు కదా నా పైన. 7 మర్డర్ కేసెస్. ఎవరిని చంపలా కేసులు. అవును, ఏదో విన్నాను సార్, మర్డర్ కేసు అని అదని ఇదని. 7 మర్డర్ కేసెస్. అవును, ఏకంగా 7 పెట్టేశారు. మరి అసలు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, నాకు ఇదే డౌట్. మామూలుగా మనిషికి ఈ రోజుల్లో చిన్న స్ట్రెస్, చిన్న ప్రెషర్ వస్తేనే దాంట్లో నుంచి బయటికి రావడానికి కొట్టుమిట్టాడుతున్నారు. మీరు ఇన్ని 7 మర్డర్ కేసులు, ఇంకా రకరకాల కేసులు. స్ట్రెస్ అనేది ఎప్పుడు అతను హార్ట్ కి కానీ మైండ్ కానీ తీసుకోరు. ఇప్పుడు ఎలక్షన్ లో రిజల్ట్ ఓడిపోయిన రోజు ఈవినింగ్ మాకు వారి ఆపేశారు. ఒక 50 to 60 crores లాస్ అయింది. నేనైతే 2 days బోన్ చేయలేదు, ఏడ్ చేయలేదు. 60 crores అది లాస్. ఎలక్షన్ కింద ఖర్చు అయిన అమౌంట్, ఎలక్షన్ డబ్బులు అన్ని కలిపి మేడం మధ్యలో నొక్కేస్తున్నారు ఏదో చెప్పొద్దని. ఎలక్షన్ ఖర్చు చెప్పకూడదు కదా. అయితే అది లాస్ అయినప్పుడు నేను బాధపడ్డాను, కానీ అస్సలు హార్ట్ కి తీసుకోలేదు. చాలా పర్వాలేదు, మళ్ళీ సంపాదించుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురండి. మీ ఇద్దరు ఎక్కువ ఎవరి నిర్ణయం ఫైనల్ అవుతుంది? అతని నిర్ణయమే ఫైనల్ అవుతుంది. అవునా? నేను మీ నిర్ణయం అనుకున్నానే. లేదు, నా నిర్ణయం అతను ఒప్పుకునేటప్పుడు అతని నిర్ణయం ఫైనల్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. అవును, అసలు మీరు ఈ రిలేషన్ లో ఉన్నప్పుడు జగన్ గారు రియాక్షన్ ఎలా ఉంది? లైక్ మీ పైన ఫైర్ అయ్యారా, లేకపోతే అసలు ఏం చేయాలి? ఎందుకు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవరు ఫైర్ అవ్వడానికి ఏముంటుంది? ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూస్ జగన్మోహన్ రెడ్డి గారి, శ్రీనివాస్ గారి ఇష్యూస్ శ్రీనివాస్ గారి. పొలిటికల్ గా ఏమైనా ఉంటే ఫైర్ అవుతారు, కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్, రాజకీయ పరమైన ఇబ్బంది కాదు కదా ఇది, మా వ్యక్తిగత. కరెక్ట్ అయినప్పటికీ కూడా తర్వాత ఇవన్నీ అధిష్టానం అన్ని ముందు నుంచే తెలుసు కదా. ఇవి ఆల్మోస్ట్ 3-4 years నుంచి జరుగుతుంది. టికెట్ ఆమెకి ఇచ్చేయండి అంటాం, మళ్ళీ ఆమె అది నిలబెట్టుకోలేకపోవటం, టికెట్ నాకే రావటం, అధిష్టానానికి విషయాలని చాలా కాలం. అవును, అది తెలుసు. కాకపోతే ఇలాగా జరిగితే పార్టీకి ఏమైనా నష్టం, మరి ఇంకొంచెం బ్యాడ్ పార్టీకి మేము ఆవిడ వైఫ్ నుంచి అతను, నా హస్బెండ్ నుంచి నేను సెపరేట్, మా ఇద్దరం పెళ్లి చేసుకుంటే పార్టీకి వచ్చే నష్టం ఏంటుంది, ప్రజలకు వచ్చే నష్టం, పార్టీకి ఎలా పనిచేస్తున్నాం, ప్రజల కోసం ఎలా ఉంటున్నాం అన్నది ముఖ్యం తప్ప పార్టీకి సంబంధం లేదు. పర్సనల్ 3 పెళ్లి 4 పెళ్లి చేసుకున్నప్పుడు లేదు, కానీ మా ఇద్దరు ఒక పెళ్లి చేసుకుంటే తప్పైందా 2వ పెళ్లి? నాకు తెలిసి మాధురి గారికి అసలు మైక్ అవసరం లేదేమో, అనవసరంగా పెట్టేసి. నాకు మైక్ అక్కర్లేదు. మా 3 పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తి డిప్యూటీ సీఎం ఉండొచ్చు, నేను ఎమ్మెల్సీ ఉండకూడదు. 2వ పెళ్లి చేసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ తప్పు చేసినట్ట. అంటే డౌట్, అంటే సమాజంలో వాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో వాళ్ళు ఉన్నారు, అలాంటి వ్యక్తులకు ఇదే ప్రశ్న వర్తిస్తుంది కదా. వాళ్ళకి వర్తించినప్పుడు మాకెందుకు వర్తిస్తుంది?